ఆ టైంలో ఒక అబ్బాయి బండి మీద తడుచుకుంటూ వచ్చాడు. అమ్మగారు, అమ్మగారు అని పిలిచాడు. బయటకొచ్చాను. ఎవరయ్యా అన్నాను. సునీల్ అయ్యగారు అన్నాను. లేరు తమ్ముడు, ఇలాగ వెళ్ళారు, వచ్చేస్తారు అన్నాడు. అది కాదు అమ్మగారు, సునీల్ అయ్యగారు వస్తున్న ట్రాక్టరు ఈ ఊరు చివర 10 కిలోమీటర్లు లోయలో తిరగబడిపోయిందండి అన్నాడు. అనేసరికి ఒక్కసారిగా నాకు కాళ్ళు చేతులు ఆడలేదండి. ఆ రోజు నేను కలిగి ఉన్న నా ప్రభువుని నేను మర్చిపోలేకపోయాను. ఆ రోజు, ఆ సమయం, ఆ దినం మరి ఒకవేళ వస్తే నేను అసలు ఏమైపోతానో అనిపించింది. అలా చెప్పేసి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. నా అన్నవాళ్ళు నాకు అక్కడ ఎవరూ లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా సంఘ విశ్వాసులు ఎవరు నాతో పెద్దగా భయం వాళ్ళకి. ఒక మే ఒక మెయింటెనెన్స్ చేస్తారు, దూరంగా ఉంటారు. ఆ టైంలో నాకేం చేయాలో అర్థం కాల. రోడ్డు మీదకొచ్చేసాను. ఒక ఆటో వెళ్తుంటే, తమ్ముడు పలానా చోట యాక్సిడెంట్ జరిగింది, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళరా అని అడిగాను. అలా అడిగిన తర్వాత నన్ను వాళ్ళు ఆటో ఎక్కించుకున్నారు. నేను వెళ్తున్నాను. కొంచెం ఎదరికి 3 కిలోమీటర్లు వెళ్ళి